శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేదైతే సిల్క్ థ్రెడ్ బ్రాస్లెట్. దీన్ని నేను ఓహెచ్‌పి షీట్స్, ప్యాచెస్ అనేవి రెడీ చేసుకున్నాను కదా! వాటినైతే బ్యాంగిల్‌కి అటాచ్ చేసేసి ఎలిగేటెడ్ క్లిప్స్ తోటి ప్రెస్ చేసి ఉంచా. ఎందుకంటే కొంచెం స్టిక్ అవుతుందని చెప్పి. మిడిల్‌లో అయితే క్లిప్ స్టోన్స్ పెద్దవి బ్లూ కలర్ అనేవైతే పెట్టాను. కాంట్రాస్ట్ కలర్ బాగుంటుంది కదా అని చెప్పి. ఇదైతే లుక్ చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి. క్లిప్ స్టోన్ అనేది కొంచెం అంటుకోవడానికి పట్టిందనమాట, టైం పట్టింది. నేను ఈసారి ప్యాచ్ చేసేటప్పుడే క్లిప్ స్టోన్ అనేది మనం అంటించి చేసేస్తే ఇంకా బాగా వస్తుందని చెప్పి అయితే అనిపించింది. దీన్ని అయితే నేను సెంటర్ పార్ట్లోనే ఎలివేట్ చేసి చుట్టూ అయితే సింపుల్ లేస్ అయితే వేసేసి, అదే బాల్ చైన్ ఉంటుంది కదా స్టోన్ లేస్ది, అలాగా స్టోన్ లేస్తే నేను కలర్ పూసలు వచ్చిందైతే లేస్ తీసుకున్నాను. ఆ లేస్ని అయితే అంటించేశాను. ఇంకా అటు ఇటు బాల్ చైన్ ఆర్ ఏమైనా అంటిద్దాం అనుకున్నా కానీ హెవీ అవుతుంది, ఎందుకులే మిడిల్లో ప్యాచ్ అనేది హెవీగా ఉంది కదా అని చెప్పి నేను ఇంకా వాటికైతే ఇంకేమీ డెకరేషన్ చేయలేదు. సింపుల్గా లేస్ అయితే అంటించేశాను. ఇదిగోండి, ఇలాగా ఈ లేస్ అయితే అంటించేశాను. అదిగో క్లిప్ స్టోన్ చూసారు కదా, ఊడిపోయింది. మనం ముందుగా ప్యాచ్ చేసుకునేటప్పుడే క్లిప్ స్టోన్ని కూడా యాడ్ చేసి పెడితే పర్ఫెక్ట్గా వస్తుందని అనిపించింది నాకైతే. అంతే కదా, మనం ఒకటి రెండు చేస్తూ ఉంటేనే కదా దాని లోటుపాట్లు తెలిస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇదిగోండి, దానికి అంటించి కొంచెం ఉంచా. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మిడిల్లో ఏం చేసా అంటే ఐ షేప్ కుందన్స్ని అటు ఇటు అవే కలర్వి ఉంటే క్లిప్ స్టోన్స్ అవి కూడా అంటించాను. అప్పుడు కొంచెం ఇంకా లుక్ అయితే ఎలివేట్ అయింది. పింక్ కలర్ ఉన్నాయి నా దగ్గర, పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ తోటి ఇలా అయితే డెకరేషన్ చేసేసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.